మనిషికి బలం ఉంటే చాలు అతడు గెలిచిపోతాడని మనం అనుకుంటాం. కానీ నిజంగా బలం కంటే ప్రమాదకరమైనది ఏది తెలుసా? వివేకం లేకుండా ఉన్న బలం. ఈ ప్రపంచంలో ఒక యోధుడు ఉన్నాడు. శరీరం పర్వతంలా, శ్వాస అగ్నిలా, అడుగు భూకంపంలా. అతడు నిలబడితే యుద్ధభూమి కంపిస్తుంది. అతడు కోపంగా ఊపిరి తీసుకుంటే దేవలోకంలో కూడా అలజడి. అలాంటి మహాయోధుడు ఒక చిన్న మాట తప్పుగా పలికాడు, అంతే. అతని జీవితం, అతని విధి, అతని శక్తి, అతని మరణం అన్నీ మారిపోయాయి. అతని పేరే కుంభకర్ణుడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కేవలం ఒక రాక్షసుడి కథ కాదు. ఇది ఒక హెచ్చరిక. ఇది దేవతల వ్యూహం. ఇది వరం ఎలా శాపంగా మారుతుందో చెప్పే కథ. ఇది బలం ఉన్నా బుద్ధి లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం. అసలు కుంభకర్ణుడు బ్రహ్మను ఏం కోరాలనుకున్నాడు? ఎందుకు దేవతలు అతని వరాన్ని మార్చారు? ఎందుకు అతడికి నిద్రే శాపంగా మారింది? ఒక మాట తప్పుగా పలికితే నిజంగా జీవితమే మారిపోతుందా? ఈ డాక్యుమెంటరీ చివరికి వచ్చేసరికి మీకు కుంభకర్ణుడి ఒక రాక్షసుడిలా కాదు, ఒక ట్రాజిక్ హీరోలా కనిపిస్తాడు. ఇది కుంభకర్ణుని గాథలో దైవలీల. లంక ఒక దీవి కాదు, అది ఒక సామ్రాజ్యం. అక్కడ బంగారం గోడలుగా ఉంటుంది. అక్కడ శక్తి చట్టంగా ఉంటుంది. అక్కడ ధర్మం కాదు, భయం పాలిస్తుంది. ఆ లంక రాజ్యం నుంచి పుట్టినవాడు రావణాసురుడు. కానీ రావణుడికి కుడి చేతి బలం, ఎడమ చేతి భయం అన్నీ అందించిన వ్యక్తి కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఎవరు? అతడు రావణుడికి తమ్ముడు. కానీ సాధారణ తమ్ముడు కాదు. అతడు పుట్టినప్పటి నుంచే అతనికి శరీరం విస్తారంగా పెరిగింది. అతని ఆకలి భయంకరంగా ఉండేది. అతని నడకే భూమిని కంపించేది. రాక్షస లోకంలో బలం అనే మాటకు నిర్వచనం కావాలంటే కుంభకర్ణుడే. అతని శరీరం భారీగా ఉండడం మాత్రమే కాదు, అతని మనసు కూడా ఒక వింత మిశ్రమం. ఒకవైపు అతడు యుద్ధంలో క్రూరుడు, మరోవైపు అతడు కుటుంబానికి నమ్మకస్తుడు. అతడిలో ఒక విచిత్రమైన నిజాయితీ ఉంది. కుంభకర్ణుడు మోసం చేయడు, అతడు మాట తప్పడు. కానీ ఒక సమస్య, అతడికి సరైన వివేకం లేదు. బలం ఉంది, కానీ పరిస్థితిని అర్థం చేసుకునే లోతైన ఆలోచన లేదు. ఇక్కడే ఈ కథ ప్రారంభమవుతుంది. రావణుడు సామాన్య రాక్షసుడు కాదు. అతడు శివభక్తుడు, వేదాలు చదివిన పండితుడు. కానీ అదే సమయంలో అతడు అహంకారానికి రాజు. అతని లక్ష్యం ఒకటే, దేవతలపై ఆధిపత్యం, ఇంద్రలోకాన్ని జయించాలి, అగ్నిదేవుడిని తలవంచాలి, వరుణుణ్ణి భయపెట్టాలి, యముణ్ణి కూడా తన బానిసగా మార్చాలి. ఇలాంటి లక్ష్యానికి కావలసిన బలం రావణునికి తన తమ్ముడు కుంభకర్ణుడితో కనిపించింది. కుంభకర్ణుడు యుద్ధానికి వెళితే దేవతలు కూడా వణికేవారు. కానీ ఇక్కడ దేవతలు ఒక విషయం గమనించాలి. రావణుడికి తెలివి ప్లస్ కుంభకర్ణుడి బలం కలిస్తే ఈ ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది. అప్పుడు దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ యోధుడిని నిలిపివేయాలి. అతడిని చంపడం కాదు, అతని శక్తిని దారి తప్పించడం ఇక్కడే ప్రారంభమవుతుంది. కుంభకర్ణుడు తపస్సు చేశాడు. సాధారణ తపస్సు కాదు. అతడు కేవలం 1 రోజు 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు అతని తపస్సు తీవ్రతకు సూర్యుడే మసకబారిపోయాడు అని పురాణాలు చెబుతున్నాయి. అతని శరీరం కదలదు, కానీ అతని తపస్సు అగ్నిలా మండుతుంది. ఆ సమయంలో ఆకాశంలో దేవతలు భయపడిపోయారు. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ తపస్సును గమనించారు. ఇక్కడ ఒక గొప్ప పాయింట్ ఉంది. తపస్సు అంటే కేవలం పవిత్రత కాదు. తపస్సు అంటే శక్తిని సంపాదించడం. మంచి మనిషి తపస్సు చేస్తే ఆశీర్వాదం అవుతుంది, చెడువాడు తపస్సు చేస్తే ప్రమాదం అవుతుంది. అందుకే దేవతలకు భయం మొదలైంది. కుంభకర్ణుడు వరం పొందితే లంక అజేయమవుతుంది. అందుకే దేవతలు ఒక రహస్య ప్లాన్ తయారు చేశారు. కుంభకర్ణుడు తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆయన వరం ఇచ్చాక అది తప్పదు. ఆ వరాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి దేవతలు భయపడ్డారు. బ్రహ్మ వరం ఇచ్చాక ఆ రాక్షసుడు అపరాజితుడవుతాడు. అప్పుడు దేవతలు ఏమి చేశారు? వారు సరస్వతీదేవిని ప్రార్థించారు. అమ్మ, ఈ యోధుడు కోరబోయే వరాన్ని దారి తప్పించు. ఇక్కడ ఒక అద్భుతమైన దైవలీల ఉంది. మన మాటలు మన జీవితాన్ని మార్చుతాయి. కానీ కొన్నిసార్లు మన మాటలు కూడా దేవతలు ప్రభావితం చేయగలరు. సరస్వతీదేవి జ్ఞానానికి దేవత.
మాటకు దేవత, విద్యకు దేవత. అలాంటి దేవత కుంభకర్ణుడి నాలుకపై కూర్చుంది. అంటే అతడు పలికే మాటను ఆమె నియంత్రించబోతోంది. ఇది ఒక గొప్ప సందేశం. బలం ఉన్నా జ్ఞానం లేకపోతే నీ మాట కూడా చేతిలో ఉండదు. కుంభకర్ణుడు బ్రహ్మను ఏం కోరాలనుకున్నాడు? పురాణాల ప్రకారం అతడు కోరాలనుకున్నది ఇంద్రాసనం, అంటే దేవతల రాజ్యాధికారం, ఇంద్రుడి సింహాసనం, దేవలోకంపై పాలన. ఇది సాధారణ వరం కాదు. ఇంద్రాసనం అంటే ఆకాశంలో ఉన్న అన్ని దేవతలపై ఆధిపత్యం. అతడు అది కోరుకుంటే దేవతల లోకం కూలిపోతుంది. అతడు కోరాలనుకున్నది ఇంద్రాసనం. కానీ ఇక్కడే ఒక చిన్న మలుపు. ఒక అక్షరం మారితే జీవితమే మారిపోతుంది. ఇంద్రాసనం నుంచి నిద్రాసనం ఎలా అయ్యింది? కుంభకర్ణుడు బ్రహ్మ ముందు నిలబడి తన వరాన్ని అడగబోతున్నాడు. అతడు గట్టిగా పలికాడు, బ్రహ్మదేవా, నాకు ఇంద్రాసనం కావాలి. కానీ సరస్వతీదేవి ప్రభావంతో అతని నాలుక తిరిగింది. అతని మాట మారిపోయింది. అతడు పలికింది నిద్రాసనం, ఇంద్రాసనం కాదు. నిద్రాసనం అంటే నిద్ర. అతడు అడిగిన వరం, నాకు ఎప్పటికీ నిద్ర కావాలి. బ్రహ్మకు ఒక్కసారి మాట వచ్చిందంటే వరం ఇచ్చేయాల్సిందే. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. నిద్ర, నీకు అదే కావాలా? కుంభకర్ణుడు తపస్సు చేసి దేవతలపై యుద్ధం చేయాలనుకున్నాడు. కానీ అతని నోటి నుంచి వచ్చిన మాట నిద్ర. అక్కడే దేవతలంతా లోపల సంతోషించారు. బ్రహ్మ వరం ఇచ్చేశాడు. తదాస్తు. అంతే. అపార బలవంతుడు ఇప్పుడు నిద్ర బానిస అయ్యారు. వరాన్ని శాపంగా మార్చేది దేవుడు కాదు, మన అజ్ఞానం. కుంభకర్ణుడు అర్థం చేసుకున్నాడు. తాను అడిగింది తప్పు వరం అని అతడు షాక్ అయ్యాడు. కోపం వచ్చింది, కానీ చేయగలిగింది ఏమీ లేదు. అతడు బ్రహ్మను వేడుకున్నాడు, ప్రభు, ఇది పొరపాటు. నేను ఇంద్రాసనం కోరాను, కానీ బ్రహ్మ మాట నిలబడిపోయింది. వరం ఇచ్చాను, తిరిగి తీసుకోలేను. ఇక్కడే కుంభకర్ణుడు జీవితంలో అతిపెద్ద పాఠం. ఒక మాట, ఒక అక్షరం ఒక జీవితాన్ని ఖాళీ చేయగలదు. అతని వరం ప్రకారం అతడు 6 నెలలు, ఏడాది కాదు. అతడు చాలా కాలం నిద్రపోవాలి. కొన్ని కథనాల ప్రకారం అతడు 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు లేచేవాడు. కొన్ని పురాణాల్లో 6 నెలలు లేదా 6 సంవత్సరాలు అని కూడా ఉంది. ఏది అయినా సారాంశం ఒకటే. అతని శక్తి ఉన్నా అతడు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అతడు ఒక నిద్రపోయే మహాశక్తి అయ్యాడు. సీతాపహరణ తర్వాత రావణుడి అహంకారం తారాస్థాయికి చేరింది. కానీ రాముడు లంకపై దండెత్తాడు. వానరసేన సముద్రాన్ని దాటి వచ్చింది. లంక గోడలు కనిపించాయి. అప్పుడు రావణుడు తన సేనాధిపతులకు పిలిచాడు. కానీ ఒక విషయం అతడికి తెలుసు. ఈ యుద్ధం గెలవాలంటే కుంభకర్ణుడి బలం అవసరం. కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు. అతడిని లేపడం అంటే భూమిని కదిలించడం. రాక్షసులు ప్రయత్నించారు. డప్పులు కొట్టారు, శంఖాలు ఊదారు, కొండలు పడేశారు, ఏనుగులను పరిగెత్తించారు. చివరికి కుంభకర్ణుడు లేచాడు. అతడు లేచిన క్షణం లంకలో భయంకరమైన నిశ్శబ్దం. ఎందుకంటే అతడు లేచినప్పుడు యుద్ధం ఖాయం, మరణం ఖాయం. ఇక్కడ చాలామందికి తెలియని నిజం ఉంది. కుంభకర్ణుడు లేచాక తిన్నాక సరదాగా యుద్ధానికి వెళ్ళలేడు. అతడు ముందుగా రావణుడిని అడిగాడు, అన్నా, ఎందుకు నన్ను లేపావు? అప్పుడు రావణుడు సీతాపహరణ విషయం చెప్పాడు. రాముడు యుద్ధానికి వచ్చాడని చెప్పాడు. అది విన్న కుంభకర్ణుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు అన్నాడు, అన్నా, ఇది తప్పు. పరస్త్రీ అపహరణ ధర్మ విరుద్ధం. రాముడు సాధారణ మనిషి కాదు. సీతను తిరిగి ఇచ్చేయి. ఇంకా సమయం ఉంది. ఇది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాక్షసుడు, కానీ ధర్మాన్ని గుర్తు చేసే మాట. అంటే కుంభకర్ణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు. కానీ ఇక్కడే అతని బలహీనత. అతడు ధర్మం తెలుసు, కానీ తన అన్నకు ఎందుకు నిలబడే ధైర్యం లేదు. అతని విధేయత అతని గొప్పతనం. అదే అతని శాపం. కుంభకర్ణుడు యుద్ధభూమికి వచ్చాడు. అతడు వచ్చినప్పుడు వానరసేన వెనక్కి తగ్గింది. అతని అడుగులకు నేల చీలిపోయింది. అతడు వానరులను పట్టుకొని విసిరేశాడు. చెట్లను ఆయుధాలుగా వాడాడు. పర్వతాలను కూడా పైకి ఎత్తాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం. రాముడు కుంభకర్ణుడిని ద్వేషించలేదు. ఎందుకంటే కుంభకర్ణుడు ఒక దుష్టుడు కాదు. అతడు ఒక పక్షంలో నిలిచిన వ్యక్తి. రాముడు అతడిని ఆపాల్సి వచ్చింది. అప్పుడు రాముడు తన బాణాలతో అతని చేతులు కాళ్ళు కోశాడు అని వర్ణనలు ఉన్నాయి. కుంభకర్ణుడు పడిపోయినా
పర్వతంలా పడిపోయాడు. అతని శరీరం పడిపోయిన చోట భూమి వణికింది. అతని మరణం లంకకు ఒక హెచ్చరికగా మారింది. బలం ఎంత ఉన్నా ధర్మాన్ని ఎదురు నిలిస్తే చివరికి ఓటమి తప్పదు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తాం. దేవతలు ఎందుకు కుంభకర్ణుడి వరాన్ని మార్చాలని అనుకున్నారు? ఇది దేవతల కుట్రనా లేదా ప్రపంచ రక్షణ కోసం చేసిన నిర్ణయమా? పురాణాల ప్రకారం కుంభకర్ణుడు ఇంద్రాసనం పొందితే దేవతలు పారిపోవాల్సి వచ్చేది. ఆకాశం రాక్షసుల పాలనలోకి వెళ్ళేది. ధర్మం పూర్తిగా నాశనం అయ్యేది. అంటే ఇది ఒక వ్యక్తి బలాన్ని ఆపడం కాదు, ఇది ఒక ప్రపంచాన్ని రక్షించడం. కుంభకర్ణుడు మంచివాడు కాదు, కానీ అతడు పూర్తిగా చెడ్డవాడు కాదు. అతడు ప్రమాదకరమైన శక్తి ఎప్పుడూ ప్రమాదమే. దానికి సరైన దారి లేకపోతే. అందుకే దేవతలు అతని నాలుకను నియంత్రించారు. అక్కడే ఒక సందేశం. బలం ఉన్నవాడిని దేవుడు కూడా భయపడతాడు, కానీ జ్ఞానం ఉన్నవాడిని దేవుడు కూడా గౌరవిస్తాడు.